సో మనము ఏదైతే మెట్లు ఎక్కి పైకి వస్తుంటామో ఆ దారిలోనే మనకి ఇక్కడ రామదాసు బందిఖానా ఉంటుంది. సో అప్పట్లో ఏదైతే శ్రీరామదాసు ఇక్కడ పనిచేసిన సమయంలో ఇక్కడ ఎవరైతే అబుల్ హసన్ తానిషా అనే కుతుబ్ షాహీ ఇక్కడ రామదాసుని ఇక్కడ బందీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఉత్తర ద్వారంలో దీర్ఘ చతురాస్రాకారంగా నిర్మించిన గట్టి కట్టడం ఇది. సో ఒకప్పుడు దీనిని సామాన్లు భద్రపరచడానికి ఉపయోగించిన దీనిని అబుల్ హసన్ తానిషా, అదే అబుల్ హసన్ కుతుబ్ షా అనే వ్యక్తి సో ఎప్పుడంటే 1672 నుంచి 1787 కాలం వరకు తను పరిపాలించాడు. సో ఆ పాలన కాలంలో ఈ బందీ దీనిని ఏదైతే ఇది సామాన్లు భద్రపరచడానికి కట్టిన కట్టడం ఉందో దీన్ని బందీఖానాగా మార్చడం జరిగింది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో రామదాసుని బంధించిన సమయంలో తను ఇక్కడే ఉంటూ కూడా తనకి ఇక్కడ పైన మనకి ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్ నుంచి తనకు ఫుడ్ ప్రొవైడ్ చేసే వాళ్ళంట. సో ఇది మొత్తం క్లోజ్ గా ఉండేది. సో ఆ రామదాసుని ఇక్కడే బంధించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో తను ఇక్కడ ఉంటూ కూడా ఇక్కడ శ్రీరాముని నామస్మరణం చేస్తూ ఇక్కడ శ్రీరామరాముని మొత్తం చిత్రాలను కూడా ఇక్కడ చిత్రించినట్టు కూడా మనకు ఇక్కడ గోడల మీద చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ మొత్తం తను ఉండే ప్లేస్ ఇదే అన్నట్టుగా కూడా మనకు చరిత్రలో ఉంది. సో ఇక్కడే అప్పట్లో అబుల్ హసన్ తానిషా కాలంలో ఇక్కడ రామదాసు పనిచేస్తుండగా ఆయన ఏదైతే ఖమ్మంలోని భద్రాచలంలో అక్కడ గుడి నిర్మించారనే నెపంతో ఏదైతే ఈ రాజ్యానికి పెట్టాల్సిన డబ్బులు మొత్తం గుడి నిర్మాణానికి కేటాయించాడనే కారణంతో తనని ఇక్కడ బంధించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో అదే కారణంగా తనని ఇక్కడ బంధించగా ఏదైతే శ్రీరాముడు మరియు లక్ష్మణుడు ఈ అబుల్ హసన్ తానిషా కళలోకి వచ్చి కూడా తనకు డబ్బులు ఇచ్చి ఏవైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా తనకు రిటర్న్ చేసి తనను విడిపించినట్టు కూడా చరిత్రలో ఉంది. సో ఇంత గొప్పటి చరిత్ర ఉన్న ప్లేస్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అప్పట్లో రామదాసు చిత్రించిన ఈ చిత్రాలు మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చక్కగా చెక్కారు చూడండి. ఇప్పటికీ ఈ ప్లేస్ ని చాలా కొలుస్తా ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయి. సో ఇక్కడనే అందరూ కూడా ఇక్కడ అమ్మవారు ఉన్నారు, ఇక్కడ దర్శనం చేసుకొని పైకి వెళ్తా ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే భక్తులు వస్తున్నారో వారందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందిస్తూ వారి ఎవరైతే టెంకాయలు తెచ్చుకుంటారో వాళ్ళు ఇక్కడే కొడతా ఉన్నారు. సో ఇక్కడ అమ్మని అడుగుదాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ? నేనైతే 30 సంవత్సరాల నుండి ఉంటా బేట. నేను మా షేక్పేట మా మామ తర్వాత తర్వాత నేను మా ఆయన కమిటీ అంటే మాది కులిరత్త వాళ్ళం, మేము అందరం కులస్తులం అనమాట. మేము బయళ్ళ కులస్తులం మేము. మాదిగా మంగలి, సాకలి, కుమ్మరి, కమ్మరి అన్ని ప్రతి ఒక్క కులాలు ఉంటాయి ఇక్కడ. ఒక్క కులం అనేది ఏముండదు. ప్రతి 26 కులస్తులం మేము. 26 కులస్తులలో మేము అందరం వస్తాం బేట, అందరం చేస్తాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి ఇక్కడికి? చిన్న ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. అవునా? మేము చిన్న ఉన్నప్పటి నుంచి, మా పాప ఇంకా చిన్న ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారు? చాలా బాగుంటది. మేము ఎప్పుడు ఫస్ట్ వీకే వస్తాం. చాలా హ్యాపీ ఉంటది. అంటే ప్రతిసారి సండే చేస్తారంటారు కదా? సండే గురువారం చేస్తారు, ప్రతి సండే వస్తాం. ఎలా అనిపిస్తుంది? బాగుంటది. చాలా ఫ్యామిలీ తోటి వచ్చాను. మేము ప్రెగ్నెంట్ అయ్యి కూడా ఇప్పుడు వచ్చాను. నేను ఎట్లా అన్ని ఎక్కి వచ్చాను ప్రెగ్నెంట్ అయ్యి. నేను ఏమైనా ప్రాబ్లం ఏం లేదు, అంత హ్యాపీ ఉంది. ఏం లేదు, అంత హ్యాపీగా. వాటర్ ఏర్పాట్లు చేశారు, అన్ని ఫెసిలిటీ బాగున్నాయి, అంత బాగుంది. మెడిసిన్ కూడా పెట్టారు మధ్య మధ్యలో. అంబులెన్సెస్ కూడా అరేంజ్ చేశారు. అన్ని బాగుంది. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినాక? చాలా మంచిగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఏడాది మాకు గుడికి రావడం, చేయడము, పిల్లలను తీసుకుని రావడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. కాబట్టి ఎందుకంటే ప్రతి ఏడాది మనము బోనాలు మనము సమర్పించుకుంటాం కాబట్టి మనము అనుకున్నవన్నీ నెరవేరుతాయి. కాబట్టి మనం అమ్మవారిని మొక్కడానికి మనము పిల్లలను అందరినీ తీసుకొని వస్తాం కాబట్టి ఎత్తుకుంటాం. ఫస్ట్
ఫస్ట్ దర్శనానికి మేము మొదటి బోనం కాబట్టి మేము దర్శనానికి వచ్చాము. మేము మాకు ఇక్కడ లంగ రోజులు 5వ వారం మాకు అక్కడ అయితే కాబట్టి మేము అక్కడ బోనాలు సమర్పించుకుంటాం అమ్మవారికి. ఇక్కడికి తీసుకురారా బోనం? మేము తీసుకొస్తాం మేడం. ఇప్పుడు మరి 5వ వారం అంటే 5వ వారం మేము బోనాలు అమ్మవారి అది సమర్పించుకుంటాం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మీకు మొక్కిన కోరికలు తీరుతున్నా? నెరవేరుతాయి మేడం ఖచ్చితంగా. ఏం చెప్తారు జనానికి? ఏం లేదు, భక్తులకి ఏం చెప్తారు? భక్తి శ్రద్ధతో అందరూ మంచిగా పిల్ల పాపలతో అందరూ చల్లగా చూడాలని అమ్మవారిని అదే మేము నెరవేర్చుకోవడానికి మేము అదే మొక్కడానికి మేము మొక్కులు తెచ్చుకోవడానికి మేము గుడికి వస్తున్నాం.